సంతోషంగా ఉంది నాకు. కారణం ఇలా కల్లూరు బయటశెట్టి గారు, లక్కవరం, రేపాక వారు చెప్పిన వెంటనే నా ప్రక్కన కూర్చున్న ఇద్దరు సహోదరులు మీ నాన్నగారు మాకు తెలుసు అని చెప్పారు. హల్లెలూయా. అయితే మా అక్కల పిల్లలే నాకన్నా పెద్దవారు, ఇదే ఊర్లో పుట్టారు. నన్ను చంపేద్దామని ఫస్ట్గా ఈ మాట చెప్పానని తప్పుగా మీరు భావించకండి. అనకాపల్లి, చోడవరం, వైజాగ్ మందులు కూడా మా అమ్మ ఆ రోజుల్లో వేసుకోవడం జరిగింది. వృద్ధాప్యంలో ఇంకా పిల్లలు ఎందుకని. అయినా దేవుని కృప నా పట్ల ఉంది అనుకుంటుంటాను. అయితే సుమారు 25 ఏళ్ల కిందట ఇంకెక్కువే లక్కవారు ఆనందం అన్నయ్య చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాడు. ఆ రోజుల్లో కొంచెం ఆనందం అన్నయ్య మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. లక్కవరంలో కూడా కొంత మా ఇంటికి వచ్చేవారిని ఉన్నారు, బంధువులు కాబట్టి. అయితే రోజుకు 10,000 రూపాయలు కిరాణా షాప్ అమ్మేవాడిని. మల్కాపురం, గాజువాక, మన అగాపే రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, ఆ ఏరియాలో డానియేల్ గారు. ఓకే, ఉన్న సమయంలో మాకు మనశ్శాంతి ఉండేది కాదు. పైగా నాకు ఇదే ఊర్లో ఉన్నప్పుడు కూడా సృష్టికర్తను తెలుసుకోవాలనే ఆశ ఉండేది. మా నాన్నగారి పేరు బయటశెట్టి రామూర్తి స్వామి అప్పడవు. మొదట ఎవరు ఆది సంభూతుడు ఎవరైనా ఆశ ఉండేది. ఇదే ఊర్లో మా మేనమ్మ సాయిబాబు గారు తెలుసు మీ చాలామందికి పూర్వీకులకి. అతన్ని కూడా నేను అడిగేవాడిని, ఎవరు మామయ్య అని చెప్పగలిగేవారు కాదు. అయితే 25 ఏళ్ల కిందట నాకు యేసుక్రీస్తు వారిని నేను దర్శనంలో అడిగితే నాకు ఒక ఇత్తడి చెంబు చూపించి ఆ చెంబు అడుగు భాగంలో గత్తర అంటుకుపోతే దాన్ని వేరే చెంబుతో నీళ్ళు తీసి కడుగుతుంటే చెంబు తళతళ మెరిసినట్టు ప్రభువారు చూపించారు. అప్పుడు మరుసటి రోజు మీలాగే క్రైస్తవుల్ని అడిగితే అవునండి, మానవుడి జీవితం మురికి లాంటిది, ఆయన దగ్గరికి వస్తే శుభ్రం చేస్తానని చెప్పి దేవుడు మీకు వాగ్దానం చేశారు, మీరు వెళ్ళగలిగితే మీ జీవితం ధన్యమే అన్నారు. నేను అనుకున్నాను అదేం కాదు, క్రైస్తవులు అలాగే చెప్పారని చెప్పి మళ్ళా మనసులో నేను అనుకొని విడిచిపెట్టేశాను దేవుడిచ్చిన దర్శనాన్ని. కానీ విపరీతమైన రాబడి ఉండేది, విపరీతమైన. ఆ రోజుల్లో 10,000 రూపాయలు కిరాణా షామాలంటే చిన్న మాట కాదు. ఇప్పటికీ కూడా ఆనందం అన్నయ్య చాలా సంతోషిస్తుంటాడు నా వ్యాపారాలు చూసి. ఆ రకంగా ఉన్న సమయంలో మరి యేసుక్రీస్తు వారు ఇచ్చిన దర్శనం గుర్తొచ్చి నాకు మనశ్శాంతి కరువైపోయిన ఉండగా నేను ఆయన సన్నిధానంలో అడుగుపెట్టానండి. నాకు ఆస్తి అంతస్తు వద్దు, నేను మొదటి నుంచి కూడా దానికోసం పరిగెట్టేవాడిని కాను అని నేను అన్నప్పుడు ఒక నెల రోజుల్లో నేను ఈయనిచ్చిన దర్శనం గుర్తొచ్చి చర్చిలో అడుగుపెట్టాను. నేను అడుగుపెట్టిన నెల రోజుల్లో అప్పటిదాకా 2 సంవత్సరాలకు ఉన్న సమస్యలన్నీ పటాపంచలు చేశాడండి మన తండ్రి. హల్లెలూయా. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా ఎన్నో దర్శనాలతో, ఎన్నో స్వరాలతో మీ ముందు మేము నిలబడగలిగాను. అంతకుముందు ఉన్న దైవదాసులతో బిషప్ అనమాట. ఇక్కడ మన లక్కవార గ్రామంలో చాలాసార్లు సువార్తలకైతే వచ్చాము. అటుపక్క మన వెలమీది, కాపీది, తిరుగుతూ వచ్చి అక్కడ మా సంఘం అనే కాదు, ఏ సంఘాలు సువార్తలకు వెళ్ళినా సరే ఇంట్లో వంటలు చేయించి పంపించేవాడిని, తీసుకొచ్చేవాడిని. నాకు అంత ఆసక్తి. ఆ రీతిలో నడుస్తుండగా మాకు 3 పిల్లలు. మరి వివాహాల కోసం కూడా మేము ఆలోచించుకోకుండా బాప్తిజాలు ఇప్పించడం, నేను ఇప్పించిన వీటి పిల్లలే అడిగారు అనమాట. వాళ్ళకి ఇంకా పూర్తిగా ఊహ తెలియని సమయంలో కూడా పాస్టర్ గారు భయపడ్డారు, మీరు కోమట్లు కదా ఆలోచించండి అని. పిల్లలు అడుగుతున్నప్పుడు వాళ్ళకి వాక్యం సత్యం తెలిసినప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి అయ్యగారు అని చెప్పి అయితే ఇచ్చేము. అయితే మా పెద్దమ్మాయి మీలో చాలామంది తెలుసు, చోడవరం పసుమూర్తి రామూర్తి గారు ఎరువుల వ్యాపారం చాలామందికి తెలిసే ఉంటుంది. జగదీషు, కామేషు వాళ్ళ అన్నయ్య గారు రామూర్తి గారికి మనవడు అవుతాడు మా పెద్దల్లుడు గారు కుసుమంచి వారు. వాళ్ళకి 30 ఏళ్ల కింద యేసుప్రభుని నమ్ముకొని మా అమ్మాయిని కోరుండి చేసుకున్నారండి. వాళ్ళకి షాపులు, ఆస్తులు అవి ఉన్నాయి. అంటే నేను భూ సంబంధమైన ఆస్తి నేను ఎప్పుడు చూడలేదు. మన అగాపేలైన గాజువాగలో రాజేష్ అనే అబ్బాయి నేనే అడిగాను. అయినా అంటే నేను అడక్కముందే దేవుడు ఎన్నెన్నో సంబంధాలు, కోమట్లలోని యేసుప్రభుని నమ్ముకున్న సంబంధాలు. అలాగే కాకినాడ 2వ అమ్మాయి కేదార్ శెట్టి వారు, కామయ్య తాత గారు అంటే 200 లారీలు ఉండి ఇటుకబెట్టిలు అయి ఉండే వ్యక్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందరికీ ఎనమండూరు మా వెయ్యంకుడు తోడపుట్టిన వాళ్ళు, అందరూ పాస్టర్లు, పాస్టర్లు. ఇటువంటి విధంగా దేవుడు అన్ని విధాలుగా కూడా దీవించుకొట్టు నడిపించుకొట్టు వచ్చాడు. అంతేకాదు చోడవరం టీఏజెంట్ మద్దుల నరసింహరావు గారు మీకు తెలిసే ఉంటుంది, కన్యకా పరమేశ్వర కోవులు పక్కని, అది తెలిసి అంటున్నారు. ఓకే, వాళ్ళ దివాకర్కి మేనలుడు అనమాట మా అబ్బాయి. ఈ రకంగా దేవుడు బిడ్డల విషయంలో అయితే ఇప్పుడు నాకు బాధ్యతలు అయితే హానోకులాగా లేవు. మరి దేవుని గురించి నేను ఏదైనా దేవుని కోసం దేవుని పని చేయాలి. వారంలో ఒకరోజు అయినా సరే మన గ్రామం
మన గ్రామం రావాలి, వచ్చి నాతో ఒకరైనా ఉంటే ఎందుకంటే నా ఆశ మొదటి నుంచి కూడా దేవునికి ఏదో ప్రణాళిక లేకపోతే ఇక్కడ ఎవరు మనం కూర్చోలేదండి. ప్రతి ఒక్కరికి మన మీద ప్రణాళిక ఉంది ఆయనకి. అందుకే ఆయన గురించి అంతగా ఆరాట పడుతున్నాను మొదటి నుంచి కూడా. అనకాపల్లి బొగ్గారపు మల్లేశలింగం గారని వాళ్ళ కుమార్తెలు ఎన్నో కుటుంబాలు ఇచ్చాపురంలో కూడా ఉండగా దేవుని మా అమ్మాయిల వివాహాల కోసం మా పిల్లల వివాహాల కోసం నేను ప్రయాసపడలేదండి ఎప్పుడు కూడా. దేవుని సువార్త కోసం, దేవుని మాటల కోసం ప్రయాసపడ్డాను. ఈ రోజుకి అంతకన్నా ఎక్కువగా ప్రయాసపడాలని ఆశపడుతున్నాను. చిన్న పాట పాడుకున్నామండి. రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్లు శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వడగండ్లు కురిసే రోజు, నీరు చేదు మారే రోజు, వడగండ్లు కురిసే రోజు, నీరు చేదు మారే రోజు, నక్షత్రములు రాలే రోజు, నక్షత్రములు రాలే రోజు, భూకంప